ఆ దర్శకుడు నువ్వు మానే అని ముఖం మీదే చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకులలో కృష్ణవంశీ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రేమ కథలు, కుటుంబ కథలు, సామాజిక అంశాలు, భావోద్వేగాలు ఇలా ప్రతి జానర్లోనూ తన ప్రత్యేకమైన శైలిని చూపించిన దర్శకుడైన గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతపురం, మురారి, ఖడ్గం, చందమామ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే ఒక గొప్ప దర్శకుడుగా ఎదిగిన కృష్ణవంశీ జీవితంలో కూడా తీవ్ర నిరాశలు, అవమానాలు, కఠినమైన పరీక్షలు ఎదురయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మనం ఒక విజయవంతమైన వ్యక్తిని చూస్తే అతని విజయాన్ని మాత్రమే చూస్తాం. కానీ ఆ విజయానికి ముందు ఎన్ని కష్టాలు, ఎన్ని నిరాశలు, ఎన్ని కన్నీళ్లు ఉంటాయో చాలా మందికి తెలియదు. కృష్ణవంశీ కథ కూడా అలాంటిదే. ఈరోజు స్టార్ డైరెక్ట్గా గుర్తింపు పొందిన ఆయన ఒక సమయంలో తన గురువుగా భావించిన వ్యక్తి చేతనే సినిమా నుంచి తప్పించబడ్డారు. అదే విషయాన్ని తాజాగా గుర్తు చేసుకుంటూ కృష్ణవంశీ భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణవంశీ మాట్లాడుతూ, నేను రామ్ గోపాల్ వర్మ అనే గంధపు చెట్టు కింద పెరిగిన ఒక చిన్న గడ్డి మొక్కను అని చెప్పడం విశేషం. ఇక తన కెరియర్లో వర్మ ప్రభావం ఎంత ఉందో ఈ ఒక్క మాటతోనే అర్థమవుతుంది. రామ్ గోపాల్ వర్మ తనకు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఒక స్కూల్ లాంటి వ్యక్తి అని ఆయన తెలిపారు. సినిమా గురించి కొత్తగా ఆలోచించడం, సాంప్రదాయాలకు భిన్నంగా కథలు చెప్పడం, ప్రేక్షకుల ఆలోచనలను సవాలు చేయడం వంటి విషయాలు వర్మ దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. అయితే గురు శిష్యుల మధ్య ఉన్న కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావడం సహజమే. ఇక అదే విషయం కృష్ణవంశీ, వర్మల మధ్య కూడా జరిగిందట. అనగనగా ఒక రోజు సినిమా సమయంలో వారిద్దరి మధ్య మొదటిసారి పెద్ద క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని కృష్ణవంశీ వెల్లడించారు. సినిమా ఎలా ఉండాలి, సన్నివేశాలను ఎలా తీర్చిదిద్దాలి, కథని ఏ దిశగా తీసుకెళ్లాలి అనే విషయాల్లో ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉండేవని చెప్పారు. ఒక దర్శకుడుగా కృష్ణవంశీ తన విజన్ ప్రకారం సినిమా తీర్చిదిద్దాలని భావించగా, నిర్మాతగా ఉన్న రామ్ గోపాల్ వర్మ బడ్జెట్ నియంత్రణ గురించి ఆలోచించేవారని తెలిపారు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బడ్జెట్ క్రమంగా పెరుగుతుందని వర్మ 2 సార్లు హెచ్చరించారని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. కానీ అప్పట్లో తాను పూర్తిగా క్రియేటివ్ ప్రాసెస్లో మునిగిపోయి ఉండడంతో ఆ హెచ్చరికలను అంతగా పట్టించుకోలేదని చెప్పారు. ఇంతలో ఒకరోజు ఊహించని సంఘటన జరిగింది. హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ తన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్తో కలిసి సినిమా ఖర్చుల లెక్కలు చూశారట. ఆ తర్వాత కృష్ణవంశీని పిలిపించి ఒకే ఒక మాట చెప్పారంట, నువ్వు మానేయ్. ఈ 3 పదాలు విన్న క్షణం తనకు ఎలా అనిపించిందో ఇప్పటికీ మర్చిపోలేనని కృష్ణవంశీ తెలిపారు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన అవకాశం కళ్ళ ముందే జారిపోతున్నట్లు అనిపించిందంట. జీవితంలో మొదటిసారి ఒక పెద్ద షాక్ తగిలినట్టు ఫీల్ అయ్యానని చెప్పారు. చాలా మంది అయితే ఆ సమయంలో కోపంతో స్పందించుండేవారు. కానీ కృష్ణవంశీ మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే తనకు వర్మపై ఉన్న గౌరవం చాలా ఎక్కువ. అందుకే ఆయన చెప్పిన నిర్ణయాన్ని అంగీకరించానని తెలిపారు. అంతేకాదు, సినిమా నుంచి డైరెక్ట్గా తప్పుకున్న తర్వాత కూడా అదే ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి సిద్ధమయ్యానని చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. నా బాస్ సంస్థలో నేను ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని అని కృష్ణవంశీ చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు అవకాశం కోల్పోయిన బాధ, మరోవైపు తనకే వచ్చిన నిరాశ, ఇవన్నీ కలిసి ఆయనను తీవ్రంగా కుంగదీశాయట. ఇంతకాలం కష్టపడి వచ్చిన అవకాశం పోయింది, నేను ఇక్కడికి రావడానికి చేసిన కష్టం అంతా వృధా అయిపోయిందా అనే ఆలోచనలు వెంటాడాయని చెప్పారు. అయితే జీవితంలో కొన్ని పరాజయాలు మనల్ని కూల్చివేయడానికి రావు, మరింత బలంగా నిలబెట్టడానికి వస్తాయి. కృష్ణవంశీ జీవితంలో కూడా అదే జరిగింది. ఆ సంఘటన తర్వాత తాను పూర్తిగా కుంగిపోలేదని, దానిని ఒక ఛాలెంజ్గా తీసుకున్నానని చెప్పారు. మళ్ళీ నిరూపించుకోవాలి, మళ్ళీ పైకి రావాలి అనే పట్టుదలతో కొత్త కథ గురించి ఆలోచించడం ప్రారంభించానంట. ఇక అలా పుట్టుకొచ్చిందే గులాబీ. తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన గులాబీ సినిమా వెనుక ఇంత పెద్ద ఎమోషనల్ జర్నీ ఉందని చాలా మందికి తెలియదు. మొదట ఈ కథను బయట నిర్మాతలకు చెప్పడానికి ప్రయత్నించారంట. కానీ ఆ సమయంలోనే అనూహ్యంగా రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తనను పిలిపించారని కృష్ణవంశీ చెప్పారు. కథ వినిపించు అని వర్మ అడిగినప్పుడు కూడా తాను సందేహించారట. సార్, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, ఈ కథ మీకు నచ్చకపోవచ్చు అని చెప్పానని కూడా గుర్తు చేసుకున్నారు. అయితే వర్మ మాత్రం కథ కంటే ముందు బడ్జెట్ గురించి అడిగారట. సినిమా ఎంతలో పూర్తి చేస్తావో చెప్పమని అన్నారు. ఇక అక్కడే కృష్ణవంశీ జీవితంలో మరో కీలక మలుపు తిరిగింది.
చివరికి గులాబీ సినిమాను తన పేరుతోనే డైరెక్ట్ చేయమని రామ్ గోపాల్ వర్మ చెప్పారని వెల్లడించారు. అది కేవలం ఒక అవకాశం కాదు, తనపై వర్మకు ఇంకా ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. గులాబీ సినిమా పూర్తయ్యాక డబుల్ పాజిటివ్ చూపించిన సమయంలో కూడా వర్మ కొన్ని అభ్యంతరాలు చెప్పారట, కొన్ని మార్పులు సూచించారట. ఆ సూచనలను గౌరవించి మార్పులు చేసిన తర్వాతే సినిమా విడుదలైందని కృష్ణవంశీ తెలిపారు. అయితే విడుదలైన తర్వాత గులాబీ సాధించిన విజయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా కృష్ణవంశీని దర్శకుడిగా స్థిరపరిచింది. ఒకప్పుడు నువ్వు మానయ్య అని చెప్పబడిన వ్యక్తిని అదే ఇండస్ట్రీ అద్భుత దర్శకుడని ప్రశంసించింది. ఇదే జీవితంలోని గొప్ప పాఠం. ఒక పరాజయం జీవితానికి ముగింపు కాదు. ఒక అవకాశం పోయిందంటే ప్రయాణం ముగిసిపోయిందని కాదు. కొన్నిసార్లు మనల్ని వెనక్కి నెట్టిన సంఘటనలే తర్వాత పెద్ద విజయానికి పునాది అవుతాయి. కృష్ణవంశీ కథ కూడా అదే చెప్తుంది. ఒకరోజు సినిమా నుంచి తప్పించబడిన వ్యక్తి తర్వాత గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన ఈ కథ యువ దర్శకులకు, సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక నువ్వు మానేయనే ఒక రోజు రావచ్చు. కానీ ఆ రోజు తర్వాత మనం ఎలా స్పందిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కృష్ణవంశీ మాత్రం ఆ మాటను ఓటమిగా తీసుకోలేదు, దాన్ని ఒక సవాలుగా మార్చుకున్నారు. అందుకే ఈరోజు ఆయన పేరు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.